మహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన దేవుని పరిశుద్ధ నామమున మీకు అందరికీ నా యొక్క శుభములు. ఈ యొక్క దినాన నేను మీ మధ్యన ఒక చాలా గొప్ప టెస్టిమనీతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. దయచేసి టెస్టిమనీని అంతా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ అవ్వండి, దేవునిలో ఎంకరేజ్ అవ్వండి. ఎందుకంటే ఆయనే మన సహాయకుడు, మన ఆశ్రయ దుర్గం, నమ్ముకున్న మన గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి. ఆయన అసాధ్యములైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు, గొప్ప ఆశ్చర్య కార్యములు చేసేవాడు. మా జీవితంలో 1998లో జరిగిన విషయాన్ని నేను మీ ముందుకు ఉంచుతున్నాను. 1998లో నేను ఒక ప్రైవేట్ ఆఫీస్లో పనిచేసేదాన్ని. మా చిన్న చెల్లి కూడా పనిచేసేది. చిన్న చెల్లి పనిచేసే తన ఆఫీస్కి ఒక జూయిష్ లేడీ వచ్చారనమాట అండి. వచ్చినప్పుడు చెల్లితో తను ఇంటరాక్ట్ అవ్వడము, చెల్లి తనతో మాట్లాడడము, ఆవిడ ఏ కంట్రీ నుంచి వచ్చింది అవన్నీ తెలుసుకుని చెల్లి చాలా హ్యాపీ అయిపోయి, మేడం యు ఆర్ సో లక్కీ అనేసి ఆవిడని అనడము. చిన్నతనం కదండి, చాలా ఎక్సైట్ అయిందనమాట. అయితే ఆవిడ అన్నది, నీకు ఎందుకు ఇజ్రాయెల్ అంటే అంత ఇష్టం అని అడిగింది అనమాట. అంటే చెల్లి చెప్పింది, నాకు చాలా ఇష్టం ఇజ్రాయెల్ అంటే, ఎందుకంటే యేసు ప్రభు దేవుడు, దైవకుమారుడు మానవ రూపిగా ఆ దేశంలో పుట్టారు కాబట్టి నాకు ఇష్టము అని చెప్పింది అనమాట అండి. చెప్పినప్పుడు ఆవిడ, అవునా అలాగైతే మరి నేను వీసా పంపిస్తాను, వస్తావా అని అడిగిందంట. అంటే చెల్లి వెంటనే వస్తాను అనేసి అందంట. ఇలా జరిగాక అదే రోజు రాత్రి మా అందరితో తను షేర్ చేసుకుంది ఈ విషయాలను. మమ్మీ, డాడీ, నేను, మా పెద్ద చెల్లి అందరం మేము నవ్వుకున్నాం. మమ్మీ డాడీని వదిలి చెల్లి అస్సలు ఉండలేదు. అలాంటిది తను అంత ధైర్యంగా ఇజ్రాయెల్ వెళ్తా అని అనడము, ఆవిడకు మాట ఇవ్వడము చూసి మేము చాలా నవ్వుకున్నామండి. కానీ చెల్లి వాజ్ రియల్లీ సీరియస్ అనమాట. నిజానికి మరి ఆవిడ పంపిస్తుందో లేదో మాకు తెలియదు, కానీ ఆవిడైతే పంపిస్తా అన్నది. ఇలా కొద్ది రోజులు అయ్యాక తను ఏ ఆఫీస్కి అయితే ఇండియాలో బిజినెస్ పర్పస్కి వచ్చిందో వాళ్ళ దగ్గర మమ్మల్ని వెళ్ళమంది, మేము వెళ్ళడము, తన పేపర్స్ అక్కడ ఆవిడ ఇవ్వడము, చెల్లి దగ్గర నుంచి పాస్పోర్ట్ కాపీ అవన్నీ తను తీసుకోవడం, ఇలాంటివన్నీ జరిగాయండి. ఇలా ఒక 1 month 2 months తర్వాత సడన్గా ఆవిడ మాకు ఫోన్ చేసి, రేపు మిడ్నైట్ ముంబై నుంచి ఎలాల్ ఎయిర్లైన్స్కి నేను టికెట్ పంపించాను, పలానా వాళ్ళ దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేసుకోండి అని చెప్పిందనమాట అండి. సరే మేము ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి టికెట్ అది తీసుకోవడానికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఓపెన్ టికెట్, మీరు దీన్ని ఎండార్స్ చేసుకోవాలి, మీరు ఇంకోటి వీసాకి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీ టు మీరు ముంబై సేమ్ డే వెళ్ళాలి, ముంబై నుంచి ఎలాల్ ఎయిర్లైన్స్లో తను ఇజ్రాయెల్కి వెళ్ళాలని చెప్పారనమాట అండి. అసలు మాకు ఎలా ఒక్క రోజులో 3 ప్రాంతాలు ప్రయాణాలు చేయాలో మాకేం అర్థం కాలేదు. అయితే చెల్లి చిన్నది కాబట్టి తను ఒక్కతి వెళ్ళలేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో నేను తనను అకాంపనీ చేయాల్సి వచ్చిందనమాట అండి. అయితే మేము నెక్స్ట్ డే మేము హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళాము. ఢిల్లీ చేరుకునేసరికి మాకు ఢిల్లీ చేరుకొని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మేము చూసుకునేసరికి 12 దాటింది. అయితే నాకు ఎంబసీ ఫోన్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ వాళ్ళు ఇస్తే, నేను ఢిల్లీ ఎంబసీకి ఫోన్ చేశానండి. ఫోన్ చేసి మాట్లాడుతూ, ఇట్లా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, వీసా కోసం వచ్చాము, మేము మీ ఆఫీస్కి వస్తాము అని చెప్తే ఆవిడ అడిగారు అనమాట, లేదు టైం అయిపోయింది, విజిట్ చేసే టైం అయిపోయింది, వీసా ఇష్యూయింగ్ టైం అయిపోయింది, 10 to 12 మాత్రమే, సో యూ ప్లీజ్ కమ్ టుమారో అనేసి పెట్టి బ్యాన్ చేసేసింది ఫోన్. మళ్ళీ చేశాను నేను చేసి చెప్పాను, నో టునైట్ ఓన్లీ ఐ హ్యావ్ టు లీవ్ టు ఇజ్రాయెల్ అని నేను చెప్పాను అనమాట. చెల్లిలాగా నేను మాట్లాడి అలా అంటే ఆవిడ, నో బట్ వీ కాంట్ ఇష్యూ ద టికెట్ అండ్ వీ కాంట్ ఇష్యూ ద వీసా అని చెప్తే కూడా నో మ్యామ్ వీఆర్ కమింగ్ అని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను. పెట్టి మేమిద్దరం ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి 4 hours క్యాబ్ బుక్ చేసుకొని మేము ఇజ్రాయెల్ ఎంబసీకి వెళ్ళామన్నమాట అండి. ఎంబసీకి వెళ్ళినప్పుడు ఏమైందంటే, అక్కడ పెద్ద గోల్డెన్ అక్షరాలతో 10 to 12 AM ఉందన్నమాట టైం, ఆఫీస్ అవర్స్. అయితే మేము వెళ్ళేసరికి 2 అయిపోయింది. మమ్మల్ని సెక్యూరిటీ అతను కనీసము ఆ సెక్యూరిటీ నిలబడే దగ్గర కూడా, అంటే గేట్ ప్రాంగణం దగ్గర కూడా మమ్మల్ని నిలబడనివ్వట్లేడు. మమ్మల్ని పంపించేస్తున్నాడు, ఆప్ కాలా ఆజావ్ అని పంపించేస్తున్నాడు మమ్మల్ని. అట్లెట్లా వస్తారు, మీరు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఆఫీస్లో అలౌడ్ కాదు అని పంపిస్తున్నాడు. మాకు చాలా దుఃఖం వచ్చింది, ఎందుకంటే అదే రోజు నైట్ మాకు ముంబై నుంచి చెల్లి టికెట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మేము హైదరాబాద్ టు ఢిల్లీ టు ముంబై ఇన్ని టికెట్స్ నావి కూడా బుక్ చేసుకొని వచ్చాను.
ఇవన్నీ వేస్ట్ అయిపోతే మాకు ఈరోజే వీసా కావాలి ఎట్టి పరిస్థితుల్లో. మాకు ఢిల్లీలో ఒక్క వ్యక్తి తెలిసిన వాళ్ళు మాకు లేరు. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు. మేము చాలా ఏమంటారు యంగ్గా ఉన్నాము ఆ రోజుల్లో. చెల్లి నాకన్నా చిన్నది, నేను యంగ్ ఏజ్లో ఉన్నాను. కాబట్టి ఇవన్నీ మరి ఎక్కడుంటామో మాకేం అర్థం కావట్లేదు. సో చాలా బాధపడుకుంటూ అతనేమో మమ్మల్ని గేట్ దగ్గర రానివ్వట్లేడు. మేము వెళ్ళిపోతున్నాము, దూరం వెళ్తున్నాము, బాగా ఏడుస్తున్నాము. ఏడ్చుకుంటూ మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన ససేమిరా అస్సలు మాట వినట్లేడు. భయ్యా మాకు ఇక్కడ ఎవ్వరు లేరు, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, మాకు తెలియదు ఈ ఆఫీస్ టైమింగ్స్, మాకు ఎవరు చెప్పలేదు అని చెప్పినా అతను అలౌ చేయట్లేడు మమ్మల్ని. ఆ ఎంబసీ ఎలా ఉందంటే అండి, గేట్ ప్రాంగణంలో నుంచి చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అవతలకి లాస్ట్లో బిల్డింగ్ ఉంటుంది అనమాట అండి ఎంబసీ బిల్డింగ్. ఎంబసీ బిల్డింగ్లోకి వెళ్ళాలి అంటే మేము ఈ సెక్యూరిటీ అతన్ని ప్రహరీ గోడను దాటి లోపలికి చాలా నడుచుకుంటూ వెళ్ళాకనే ఎంబసీ లోనికి వెళ్ళగలుగుతాం అనమాట. నాకు ఎలా అనిపిస్తుంది అంటే మా చెల్లి కొరకు ఎలా అయినా వాళ్ళని నన్ను ఒక్కదానైనా లోపల పంపిస్తే వాళ్ళను ఏడ్చుకుంటూ రిక్వెస్ట్ చేద్దాము అని అంత బాధ అనిపిస్తుంది నాకు. చెల్లి ఒకవైపు ఏడుస్తుంది, నేను ఒకవైపు ఏడుస్తున్నాము. అయితే కానీ ఏడుస్తున్నాం కానీ ప్రభువుని ప్రార్థన చేస్తున్నామండి. ఎలా అంటే ఢిల్లీలో ఎక్కడ రోడ్ మీద చూసినా చక్కని ప్లాంట్స్ ఉంటాయి, చక్కని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట అండి. అట్లానే ఎంబసీ ముందు కూడా చక్కని పువ్వులు అవన్నీ ఉన్నాయి. ప్రభా ఇదిగో తండ్రి, ఈ పువ్వులనే మీరు సృష్టించి పొద్దున ఉదయించి సాయంత్రానికి రాలిపోయే పూలకి ఇంత సొగసిచ్చానన్నారు. వాటికన్నా మీరు బహుశ్రేష్ఠులుగా అన్నీ అన్నారు కదా ప్రభా. మరి తండ్రి మేము నీ బిడ్డలం ప్రభా, మీరున్నారన్న నమ్మకంతోనే నేను చెల్లిని పట్టుకొని ఇక్కడికి వచ్చాను. చెల్లినికి మంచిగా సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చాను. నాకు తెలియదు ప్రభా ఇవంతా. మరి మాకు మీరే సహాయం చేయాలి ప్రభా. నాకైతే ఏమీ తెలియదు ప్రభా. నాయన ఎనీథింగ్ యూ కెన్ డూ, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ప్రభా అని బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. రోడ్డు మీద నేను ఏడ్చుకుంటూ ప్రేయర్ చేస్తున్నాను. మనసులో ప్రభుతో మాట్లాడుతూనే ఉన్నాను. చెల్లి ఒకవైపు తను ప్రేయర్ చేసుకుంటా ఉంది. ఇలా చాలాసేపు జరిగింది. కానీ మేము ఏంటంటే అతను ఎంత ఎలగొట్టినా దూరం వెళ్తున్నాము, ఎంబసీ దాటి దూరం వెళ్తున్నాం, మళ్ళీ తిరిగి అతని దగ్గరకు వచ్చి బ్రతిమలాడుతున్నాం అనమాట. మాటికి వచ్చి బ్రతిమలాడుతున్నాము. అప్పుడు చాలాసేపటికి ఏం జరిగిందంటే అండి, ఆ బిల్డింగ్లో నుంచి ఒక అమ్మాయి, ఒక వీసా ఆఫీసర్ అనుకుంటాను, ఆ అమ్మాయి బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంది. బయటికి తను కంప్లీట్గా గేట్ బయటికి వచ్చిందండి. గ్రీన్ టీ షర్ట్, వైట్ ప్యాంట్ వేసుకుంది, చక్కగా హెయిర్ వదులుకుంది, చాలా చక్కగా ఉంది అమ్మాయి. తను బయటికి వచ్చాక గబగబా ఆవిడ దగ్గరికి వెళ్ళి, మ్యామ్ మాకు టైం తెలియదు, 10 to 12 అని మాకు తెలియదు మ్యామ్, మాకు నిన్ననే చెప్పారు అండ్ మేము ఈరోజు టికెట్స్ ఢిల్లీ టు ముంబై కూడా మాకు ఉన్నాయి. ఈవినింగ్ మాకు ఫ్లైట్ ముంబైకి వెళ్ళే ఫ్లైట్ ఉంది అండ్ మిడ్నైట్ మా సిస్టర్ ఇజ్రాయెల్కి వెళ్ళాలి. ప్లీజ్ మ్యామ్ కన్సిడర్ అస్ అని ఆమెకు ఇలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అయితే ఆవిడ అంది, యాక్చువల్గా మేము 10 to 12 మా ఆఫీస్ అవర్స్, వీ డోంట్ గివ్ వీసాస్ డ్యూరింగ్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ అని చెప్పింది అనమాట. అంటే నేను అన్నాను, ఎస్ ఐ అగ్రీ మ్యామ్, కానీ మాకు తెలియకుండా వచ్చేసాము, ప్లస్ మాకు టైం లేదు, మాకు ఇక్కడ ఎవరు లేరని ఇలా ఆవిడతో మాట్లాడుతున్నాను. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదండి. ఆవిడ వెంటనే ఒక మాట ఉందన్నమాట అండి, ఐ డోంట్ నో వై ఐ హ్యావ్ సాఫ్ట్ కార్నర్ ఫర్ యూ అనేసి అందండి. అని ఏం చేస్తుందంటే చెల్లి దగ్గర నుంచి తన పాస్పోర్ట్, తన డాక్యుమెంట్స్ తీసుకుంది. తను ఏంటంటే అండి మమ్మల్ని గేట్ లోపలికి రానివ్వలేదు. తను గేట్ లోపట లేదు, ఎంబసీ ప్రహరీలో లేకుండా ఫుల్ బయటికి వచ్చిందనమాట అండి. అంటే గేట్ బయట సెక్యూరిటీ అతన్ని దాటి బయటికి వచ్చి బయట మా దగ్గర నుంచి పాస్పోర్టు, పేపర్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఫొటోస్, వీసా ఫీజు తీసుకుందండి. తీసుకొని ఒక మాట ఉందన్నమాట అండి. అంటే నేను అతిశయించడం లేదు కానీ ఈ మాట చెప్పడానికి నేను చెప్పాలి. ఈ మాట ప్రభువు నామానికి మహిమ కలుగులాగన ఆవిడ ఒక మాట ఉంది, హ్యాడ్ ఇట్ బీన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆల్సో, ఈ సమయంలో అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఆఫీస్ అవర్స్ వీ డు నాట్ గివ్ వీసా అన్నదనమాట అండి. కానీ మిమ్మల్ని చూస్తే సాఫ్ట్ కార్నర్ కలుగుతుంది అని చెప్పి స్టాప్ క్రయింగ్ అని చెప్పిందండి. చెప్పి షీ హెస్ టేకెన్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, వీసా ఫీజు తీసుకొని మాకేం చెప్పిందంటే యూ కమ్ ఆఫ్టర్ 2 hours అండ్ కలెక్ట్ యువర్ వీసా అని చెప్పింది అనమాట అండి. చెప్పి తను ఇంకా లోపలికి వెళ్ళిపోయిందండి. మేమైతే ఎంతగా ఏడ్చామంటే సంతోషంతో, ఎంత గొప్ప దేవుడు అసలు, ఆశ్చర్యకరుడు ఆయన. నిజంగా ఆయనకు మొర పెడితే ఆయన ఖచ్చితంగా మన మొరను అంగీకరిస్తాడు ఆయన. ఇంకోటి, ప్రభు చిత్తం చెల్లి ఇజ్రాయెల్కి వెళ్ళడం, ఆయన చిత్తానుసారమైనది అడిగితే తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మరి
మేమిద్దరం ఆడపిల్లలము రోడ్ మీద నిలబడి మేము ఎంబసీ ముందు నిలబడి మేము ఏడవడము. మరి వాళ్ళకు ఏమన్నా సీసీటీవీస్ ఉన్నాయో, సెక్యూరిటీ దగ్గర సీసీటీవీస్ ఉన్నాయో, లేకపోతే ఆ గోడల దగ్గర ఉన్నాయో మరి ఏంటో మాకైతే తెలియదండి. ఎంత స్ట్రిక్ట్ ఎంబసీయో చెప్పొద్దు అసలు ఇజ్రాయెల్ ఎంబసీ. అంటే ఎంత దూరం వరకు ఒక పురుగు ఒక మనిషిని రానివ్వట్లేదు. అలాంటి ఎంబసీలో మరి మాకు తను ఆఫీసర్ బయటకు వచ్చి ఆఫీస్ అవర్స్ కాని సమయంలో మరి తను డాక్యుమెంట్స్ తను బయటకు వచ్చి తీసుకొని మమ్మల్ని లోపలికి కూడా మమ్మల్ని రానివ్వకుండా తను మమ్మల్ని వీసా ఇస్తా అని చెప్పడం అది చాలా గొప్ప ఆశ్చర్యకార్యం అండి. ఎందుకంటే నేను కూడా స్టూడెంట్స్ని గైడ్ చేసి ఎంబసీస్కి పంపిస్తూ ఉంటాను. బట్ నాకు తెలిసి ఎవ్వరికి కూడా ఆఫీస్ అవర్స్ తర్వాత కనీసం ఫింగర్ ప్రింట్స్ కూడా అలౌ చేయరనుకుంటానండి నేను. వాళ్ళకి ఇచ్చిన అపాయింట్మెంట్ టైంలోనే వెళ్ళాలి. మరి ఇంత మా దగ్గర ఏముందండి? ఏమీ లేదు. మేము చిన్నవాళ్ళం అప్పటికి. మా దగ్గర డబ్బు ఉందా? పలుకుబడితో పోయామా? లేకపోతే మాకేమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? నథింగ్ వీ హ్యావ్. కానీ మాకు దేవుడున్నాడండి. ఆయన మా ధ్వజముగా ఉన్నాడండి. మరి నిజంగా అలా ఉండి ప్రభు మా ప్రార్థన ఆలకించి ఆ ఎంబసీ ఆఫీసర్ మనసును మార్చి మరి టైంలో మాకు వీసా ఇవ్వడానికి ఆవిడ అంగీకరించింది. ఆ తర్వాత మరి 2 hours తర్వాత రమ్మన్నారు కదండి. మరి మేము టికెట్ ఎండార్స్ చేసుకోవాలి. సో టికెట్ ఎండార్స్ చేసుకునే ఆఫీస్ అడ్రస్కి మేము ఫోన్లు చేస్తే ఆ ఆఫీస్ అడ్రస్ మారింది. సరే మళ్ళీ మేము వెళ్ళాము. అది కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన ట్రావెల్స్. అక్కడికి వెళ్ళాక అది కూడా చాలా స్ట్రిక్ట్ ఉంది. డోర్ బయట నుంచి మైక్లో మాట్లాడాలి ఎవరు ఎందుకు వచ్చారని. అప్పుడు కూడా నేనే మాట్లాడాను. ఆయన మధుబాల, నేను ఇట్లా టికెట్ ఎండార్స్ చేయడానికి వచ్చానంటే ఎప్పటికీ అని అంటే ఈరోజు నైట్ వెళ్ళాలి ఎయిర్లైన్స్. హౌ కెన్ యూ గో టుడే? నవ్ యూఆర్ ఇన్ ఢిల్లీ, హౌ కెన్ యూ గో అని అడిగారు. అంటే వీ హ్యావ్ ఢిల్లీ టు ముంబై టికెట్స్ విత్ us అని చెప్పాను అనమాట అండి. చెప్పిన తర్వాత అప్పుడు దే హ్యావ్ అలౌడ్. లోపలికి వెళ్ళాక మాకు టికెట్ ఎండార్స్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ ఎండార్స్డ్ టికెట్ తీసుకొని అప్పుడు మా మనసులు కాస్త కుదుట పడి మేము బయటికి వచ్చి మేము భోజనం చేసుకొని డ్రైవర్కి భోజనం పెట్టి ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి మేము ఆవిడ చెప్పిన టైంకి మేము ఒక 2 hours అంటే ఒక 4:30 ఆ ప్రాంతానికి మేము మళ్ళీ ఇజ్రాయెల్ ఎంబసీకి వచ్చామండి. వచ్చినప్పుడు మేము బయట వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు మరి మళ్ళీ ఆ మ్యామ్ బయటికి వచ్చారండి. బయటకు వచ్చి మా చేతికి వీసా, పాస్పోర్ట్ అవన్నీ మాకు చెల్లి అన్నీ ఇచ్చిందండి. ఇచ్చినాక మేము ఆవిడకు చాలా థ్యాంక్స్ చెప్పామండి. చాలా థ్యాంక్స్ చెప్పి ఇంకా ప్రభువుకి థ్యాంక్స్ చెప్తూ నెమ్మదిగల హృదయంతో, ఆశ్చర్యకార్యం నిండిన హృదయంతో, కృతజ్ఞతా భావంతో ప్రభువుని స్తుతిస్తూ మేము మళ్ళీ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చి కూర్చున్నామండి. అలా కాసేపు కూర్చొని ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆనందిస్తూ మళ్ళీ మేము ఢిల్లీ టు ముంబై బయలుదేరి మరి ముంబైలో అర్ధరాత్రి చెల్లి ఎలాల్ ఎయిర్లైన్స్లో ఇజ్రాయెల్కి బయలుదేరి వెళ్ళిపోయిందండి. నిజంగా ఈ యొక్క ఆశ్చర్య కార్యము ఇప్పటికి తలుచుకుంటే నా ఒళ్ళు చాలా పులకరించిపోతుందండి. ఏ పాటి దానినని నేను ఏ పాటి వారమనండి మేము. మమ్మల్ని ఇంతగా ప్రభు ప్రేమిస్తున్నాడు. నో డౌట్ కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బట్ స్టిల్ గాడ్ హెస్ ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ విత్ మీ ఆల్వేస్, ఆల్ ద టైమ్. ఆయన నిజంగా నమ్మదగిన దేవుడు అండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు. నో మ్యాటర్ వాట్ ద సిచ్యుయేషన్ ఇస్. నా లైఫ్లో నేను చూసిన అద్భుతాలలో ఇది ఒక గొప్ప అద్భుతం. సమయంలో ఆఫీస్ టైంలో ఒక వ్యక్తి ఎంబసీలోనికి వెళ్ళకుండా వీసా తెచ్చుకోవడం అనేది ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ అండి. అసలు వాళ్ళకున్న రూల్స్ రెగ్యులేషన్, ఎంబసీ ఆఫీసర్స్ ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో చేస్తారు. వాళ్ళకున్న ఆ యొక్క లిమిటేషన్స్ అవన్నీ ఎంతో వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. అలాంటిది మరి ప్రభువు వారి హృదయాలను మార్చి మాకు ఈ రీతిగా చెల్లికి వీసా ఇవ్వడము నిజంగా గొప్ప కార్యము. మరి దేవుడు ప్రభువు మరి మా పట్ల ఇచ్చేసిన గొప్ప కార్యమును బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తాను. ప్రియమైన వారలారా, మీలో కూడా కొంతమంది సమస్యలు ఉండొచ్చు. మనందరికీ సమస్యలు ఉన్నాయి, లేవని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి. కానీ ఆ సమస్యలు ప్రభువునే నమ్ముకోనండి, ఆయన మీద ఆధారపడండి. కొన్నిసార్లు ప్రార్థనలకు ఆలస్యంగా జవాబు వస్తుంది, కొన్నిసార్లు త్వరగా వస్తుంది. ఎప్పుడైనా సరే ప్రభు సమయాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టే మన పట్ల ఆయన కార్యాలు జరుగుతాయి. కాబట్టి నిరుత్సాహపడకుండా సంతోషంతో, ఉత్సాహంతో ఆయనను స్తుతించండి. గొప్ప కార్యాలు మీరు చవి చూస్తారు. నమ్మదగిన దేవుడు మనకున్నాడు. భయం ఎందుకు? భయపడబాకండి, నిరుత్సాహపడబాకండి.
ఫోకస్ ఆయన మీద పెట్టండి, గురి ఆయన మీద పెట్టండి. తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితాల్లో చేస్తాడు. ఆయన పక్షపాతి కాదు. దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. థ్యాంక్ యూ.